హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క 25,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్ యొక్క ఫుల్ ఫీచర్స్ తెలుసుకుందాం. ముందుగా మంత్లీ ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల కూడా మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. రిమైనింగ్ బ్యాంక్స్లో ఎలా ఉంటుందంటే ఇంట్రెస్ట్ అనేది 3 నెలలకు ఒకసారి క్రియేట్ అవుతుంది. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల కూడా మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ చూద్దాం. అప్ టు 1 lakh వరకు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 3%. 1 lakh 1 రూపీ నుంచి 10 lakhs వరకు కూడా ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 5%. 10 lakhs 1 రూపీ నుంచి 10 CR వరకు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 6.50%. రిమైనింగ్ ఇంట్రెస్ట్ వాల్యూస్ ఈ టేబుల్లో ఉంచానండి, ఒకసారి తరువుగా చెక్ చేయండి. మీరు 5 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల మీకు 1915 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ తారీఖు కల్లా మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. మీరు 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే 4,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు కల్లా మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. 50 lakhs కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 25,667 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో ఫస్ట్ తారీఖు కల్లా క్రియేట్ అవుతుంది. 1 CR కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రతి నెల కూడా 52,752 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో ఫస్ట్ తారీఖు కల్లా క్రియేట్ అవుతుంది. బయట ఫీల్డ్లో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇంట్రెస్ట్ స్లాబ్స్ అనేవి అర్థం కావట్లేదు సార్, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. సో చూద్దాం. మీరు 1,00,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 250 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. 1,01 రూపాయల నుంచి 10 లక్షల వరకు ప్రతి లక్షకి 416 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. 10,01 రూపాయల నుంచి 10 కోట్ల వరకు ప్రతి లక్షకి 541 రూపాయలు వస్తుంది. ఫస్ట్ తారీఖు అకౌంట్ ఓపెన్ చేసి మీరు 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఈ 15 లక్షలు నెల రోజులు ఉన్నాయి అనుకోండి. అప్పుడు మొదటి 1,00,000 రూపాయలకి మీకు ఐడిఎఫ్సి ఇచ్చే ఇంట్రెస్ట్ వాల్యూ 250 రూపాయలు. అంటే 250 రూపాయలు ఫస్ట్ 1,00,000 రూపాయలకి ఐడిఎఫ్సి మీకు ఆఫర్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు 1,01 రూపాయల నుంచి 10 లక్షల వరకు ప్రతి లక్షకి 416 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ 1,00,000 ఇక్కడ 250 రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చేశారు కాబట్టి రెండవ 1,00,000 అంటే 1,01 రూపాయల నుంచి 10 లక్షల వరకు ఉన్న అమౌంట్కి ప్రతి లక్షకి 416 రూపాయలు ఇస్తారు. అంటే 9 లక్షలు టోటల్గా. 416 ఇంటూ 9 అంటే 3,774 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది 10 లక్షల వరకు ఇలా యాడ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి 10,01 రూపాయల నుంచి 10 కోట్ల వరకు. ఇక్కడ 10,01 రూపాయల నుంచి ప్రతి లక్షకు కూడా 541 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. అంటే 541 ఇంటూ 5 థర్డ్ స్లాబ్కి మీకు వచ్చేది 2,705 రూపాయలు ఇంట్రెస్ట్. అంటే 10,01 రూపాయల నుంచి 15 లక్షల వరకు మీకు వచ్చే ఇంట్రెస్ట్ 2,705 రూపాయలు. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతి నెల అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. టోటల్గా 15 లక్షలకి నెల రోజులు ఉంచినందుకు గాను మీకు ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తే టోటల్ ఇంట్రెస్ట్ 6,699 రూపాయలు. 15 లక్షలకి ఐడిఎఫ్సి మీకు 6,699 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తుంది ఒక నెల రోజులు ఐడిఎఫ్సిలో మీ అమౌంట్ ఉంచినందుకు. నెక్స్ట్ వచ్చేసరికి డెబిట్ కార్డ్ ఫీచర్స్. ఈ అకౌంట్కి 25,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే డెబిట్ కార్డ్ వీసా ప్లాటినం డెబిట్ కార్డ్. ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పర్ డే ఎన్ని ఏటీఎం నుంచి అయినా సరే మనం 2 lakhs వరకు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంలో అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 15,000 రూపాయలు వస్తాయి. అదే రిమైనింగ్ బ్యాంక్స్ ఏటీఎంస్లో అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 10,000 రూపాయలు వస్తాయి. మీ ఊళ్ళో కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం ఉన్నట్లయితే అది సిడిఎంగా కూడా వర్క్ అవుతుంది. అంటే క్యాష్ డిపాజిట్ మిషన్గా కూడా వర్క్ అవుతుంది. ఈ 25,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్కి మీరు పర్ డే 4 lakhs వరకు కూడా క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ డెబిట్ కార్డ్ ద్వారా అక్కడున్న పిఓఎస్ టెర్మినల్ని యూజ్ చేసి పర్ డే 6 lakhs వరకు కూడా స్వైపింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ డెబిట్ కార్డ్పై 35 lakhs పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 1 కోటి రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన టైంలో కానీ అకౌంట్ ఓపెన్ చేశాక 3 months తర్వాత కానీ ఐడిఎఫ్సి మీకు ఒక క్రెడిట్ కార్డ్ని అయితే ఆఫర్ చేస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి రిఫ్రిజిరేటర్, ఏసీ,
ఎల్ఈడి, వాషింగ్ మిషన్ ఇలాంటి కన్జ్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్ మీరు పర్చేజ్ చేసినప్పుడు మీకు స్ట్రైట్ అవే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది ఎలాగో చూద్దామండి. సపోజ్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మీరు ఏదైనా ఏసీ కొనాలనుకుంటున్నారు. ఆ ఏసీ యొక్క కాస్ట్ 40,000 రూపాయలు. మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి, అంటే ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఈఎంఐ ఆప్షన్ కనుక చూస్ చేసుకుంటే మీకు స్ట్రైట్ అవే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు 40,000 రూపాయలకు కొనాల్సిన ఏసీని మీరు స్ట్రైట్ అవే 36,000 రూపాయలకే కొంటారు. సో ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసరికి 1+1 మూవీ టికెట్ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ఏదన్నా మూవీకి వెళ్ళాలనుకుంటే మీరు ఆన్లైన్లో 2 టికెట్లు పర్చేజ్ చేసి మీరు మూవీ చూస్తారు. ఇక్కడ మీ దగ్గర ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కనుక ఉన్నట్లయితే మీరు ఒక టికెట్కి మాత్రమే అమౌంట్ పే చేస్తారు. రెండో టికెట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. పర్ మంత్ మీరు 2 సార్లు ఈ 1+1 మూవీ టికెట్ ఆఫర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రివార్డ్ పాయింట్స్. ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా అంటే రిమైనింగ్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్లో రివార్డ్ పాయింట్స్ అనేవి ఎవ్రీ 6 months కానీ 1 year కానీ ఎక్స్పైర్ అయిపోతాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ అయినాయి లైఫ్ టైం అలాగే ఉండిపోతాయి. ఈ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసి మీరు అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్స్ కానీ పర్చేజ్ చేయొచ్చు. ఈ గిఫ్ట్ కార్డ్ యొక్క వ్యాలిడిటీ 1 year ఉంటుంది. ఈ 1 year లోపు మీరు ఈ గిఫ్ట్ కార్డులు అనేవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జీరో ఛార్జెస్. ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఛార్జెస్ అన్నీ కూడా మీకు ఐడిఎఫ్సి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. ఇదే మీరు రిమైనింగ్ బ్యాంక్స్లో కనుక ఈ ఫెసిలిటీస్ మీరు తీసుకోవాలనుకుంటే సంవత్సరానికి 5,000 నుంచి 10,000 రూపాయలు ఛార్జెస్ అవుతాయి. మీరు 25,000 రూపాయలు ఏఎంపీ కనుక తగ్గకుండా మెయింటైన్ చేస్తే ఈ ఛార్జెస్ అన్నీ కూడా ఐడిఎఫ్సి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే సంవత్సరం మొత్తం మీద మీకు 1 రూపాయి కూడా ఐడిఎఫ్సి నుంచి కట్ అవ్వదు ఈ ఛార్జెస్ రూపంలో. నెక్స్ట్ వచ్చేసరికి బెనిఫిషరీ. మీ మొబైల్ యాప్లో లేదా నెట్ బ్యాంకింగ్లో ఏదన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ బెనిఫిషరీలో కనుక మీరు యాడ్ చేసుకుంటే 24 hours తర్వాత మీరు స్ట్రైట్ అవే 20 lakhs అమౌంట్ని పంపించుకోవచ్చు. ఇక మీరు లోన్స్ విషయానికి వస్తే లోన్స్లో 2 types ఉంటాయి. శాలరీడ్ ఎంప్లాయీస్కి వచ్చే లోన్స్ ఉంటాయి, అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వచ్చే లోన్స్ ఉంటాయి. ముందుగా శాలరీడ్ పీపుల్ ఎక్కువగా తీసుకునేది ఈ పర్సనల్ లోన్. ఈ పర్సనల్ లోన్ అనేది ఐడిఎఫ్సి 1,00,000 రూపాయల నుంచి 25 లక్షల వరకు కూడా ఐడిఎఫ్సి శాలరీ ఎంప్లాయిడ్కి పర్సనల్ లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఆఫర్ చేసే లోన్స్ పర్సనల్ లోన్ లేదా బిజినెస్ లోన్. ఇది అప్ టు 10 lakhs వరకు కూడా ఈ పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ ఐడిఎఫ్సి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ఆఫర్ చేస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంకో ఫెసిలిటీ ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. మినిమం 15 లక్షల నుంచి మ్యాక్సిమం 5 కోట్ల వరకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఐడిఎఫ్సి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ఆఫర్ చేస్తుంది. మీరు చెరువులు లేదా వ్యవసాయం చేస్తున్నట్లయితే మీకు ఐడిఎఫ్సి 1 ఎకరానికి 5 నుంచి 8 లక్షలు ఓడీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. కొత్తగా ఇల్లు కొనాలనుకుంటే ఐడిఎఫ్సి హోమ్ లోన్ని ఆఫర్ చేస్తుంది. ఆల్రెడీ కట్టిన ఇంటి మీద ఏదన్నా రుణం తీసుకోవాలనుకుంటే మార్టగేజ్ లోన్ని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. ఐడిఎఫ్సిలో గోల్డ్ లోన్ కూడా ఉంది. మీరు కొత్తగా కారు కొనాలనుకుంటే న్యూ కార్ లోన్ని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. లేదా పాత కారు ఎవరన్నా వాడిన కారు మీరు తీసుకోవాలనుకుంటే యూజ్డ్ కార్ లోన్ని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. మీ షాప్ ఉండి దానికి స్టాక్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఐడిఎఫ్సి స్టాక్ ఇన్సూరెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నమాట హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్లో ఐడిఎఫ్సి 6 కంపెనీలతో టైఅప్ అయి ఉంది. ఆ కంపెనీలు ఏంటో చూద్దాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లొంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ హెల్త్ ఇన్సూరెన్స్. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఐడిఎఫ్సిలో టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి.
అలాగే సేవింగ్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అలాగే పెన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అలాగే యులిప్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్లాన్స్ కూడా ఐడిఎఫ్సిలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదండి వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను డిప్యూటీ మేనేజర్గా గుడివాడ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఇది నా మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ అండి. మీకు ఈ అకౌంట్ గురించి ఏమైనా డౌట్స్ వచ్చినా లేదా అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా స్ట్రైట్ అవే నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.